how to create the table with different styles. మనం ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్లో సెలెక్ట్ ద ఇన్సర్ట్ టేబుల్. 9 rows, 7 columns, 9 rows తీసుకున్నాను. ఎంటర్ క్లిక్ చేయండి. ఇలాగా నేను లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి మెర్జ్ సెల్స్ అప్లై చేస్తున్నాను. అదేవిధంగా ఇంకో స్టైల్ మెర్జ్ సెల్స్ ఇక్కడ టైప్ చేస్తున్నానండి. సీరియల్ ఇక్కడ నేమ్స్ కూడా ఎంటర్ చేస్తున్నానండి. అలాగే వాళ్ళకి వచ్చినటువంటి మార్కులు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంగ్లీష్ మార్కులు కూడా ఎంటర్ చేస్తున్నానండి. అలాగే మ్యాథ్స్కి సంబంధించిన మార్కులు కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే సైన్స్కి సంబంధించినటువంటి మార్కులు కూడా. ఇక్కడ మనకి టోటల్ కావాలండి. అంటే వైశ్రునికి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ కలిపి అతనికి టోటల్ ఎంత వచ్చాయో మనకి వాల్యూ కావాలండి. అప్పుడు మనం డైరెక్ట్గా టోటల్ అనేది యాడ్ చేయకుండా ఇక్కడ ఫార్ములా ద్వారా మనం టోటల్ అనేది తీసుకోవచ్చండి. లేఅవుట్ ట్యాబ్లో డేటా సెషన్ నందు ఫార్ములా క్లిక్ చేయగానే ఫార్ములాకి సంబంధించిన టేబుల్ డిస్ప్లే అయింది. ఫార్ములా ఈజ్ ఈక్వల్ సమ్ లెఫ్ట్ అంటే టోటల్గా మనం సమ్ వాడతాం. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా ఓకే. అలాగా వైశ్రునికి తెలుగు నుంచి సైన్స్ వరకు 254.5 మార్కులు వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ క్లిక్ చేసుకొని ఫనీ అనే టోటల్ సెల్ దగ్గర కంట్రోల్ పట్టుకొని వై క్లిక్ చేయండి. కంటిన్యూగా రిపీట్ అవుతూ ఉంటాయి. కంట్రోల్ వై. అదేవిధంగా ఇక్కడ తెలుగులో మనకి యావరేజ్ కావాలండి. యావరేజ్ తెలుగు టోటల్గా యావరేజ్ అంత వచ్చింది. అది మన లేఅవుట్ ట్యాబ్లో డేటా సెషన్ నందు ఫార్ములా ఇక్కడ సమ్ రిమూవ్ చేయండి. యావరేజ్ టైప్ ద యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్లో అబోవ్ రాయాలి. అబోవ్ ఎందుకంటే పైన వాల్యూస్కి మనం అబోవ్ అనేది తప్పనిసరిగా టైప్ చేయాలి. ఓకే. వాళ్ళకి తెలుగులో టోటల్ యావరేజ్ 75.33. కంట్రోల్ వై. ఇలాగా వాల్యూస్ అన్ని మనం టైప్ చేసిన తర్వాత ప్రతి ఒక్క సెల్కి టెక్స్ట్ సెంటర్లో ఉండాలండి. అందువల్ల సెలెక్ట్ ద టెక్స్ట్ విత్ ది హెడ్డింగ్స్. టేబుల్ టూల్స్లో లేఅవుట్ సెషన్లో సెంటర్ అలైన్ చూసారా. ఇప్పుడు ప్రతి ఒక్క టెక్స్ట్ సెల్కి సెంటర్లో డిస్ప్లే అయిందండి. అదేవిధంగా డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళిపోయి మనకు కావాల్సిన టేబుల్ స్టైల్స్ సంబంధించిన డిజైన్ కూడా అప్లై చేయొచ్చండి. ఇలాగా థర్డ్ బటన్ క్లిక్ చేయగానే నెంబర్ ఆఫ్ టేబుల్ స్టైల్స్ వస్తాయి.
అదేవిధంగా మనకి టోటల్ సంబంధించినటువంటి ఇవి కూడా షేడింగ్ కూడా అప్లై చేయొచ్చండి. కలర్ సైన్స్, మ్యాథ్స్, ఈ యొక్క రో నేను హైట్ తగ్గిస్తున్నానండి. ఆ మూవ్ టేబుల్ కేక్ కాలం అక్కడ క్లిక్ చేయగానే డ్రాగ్ చేయండి. అలాగా మనకు కావాల్సినంత వరకు డ్రాగ్ చేసుకోవచ్చు. టేబుల్ సైజ్ విడ్త్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూద్దామండి. ఇలా మనం టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చండి. నీట్గా